దేవుని సంగమా సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో త్రిత్వం తర్వాతి 21వ ఆదివారానికి మనం చేరి ఉన్నాం. త్రిత్వ కాలంలో చివరి వారాలకి మనం ఇంకొక 2 వారాల్లో మనం ఈనాటి బైబిల్ క్యాలెండర్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. దయచేసి మనం ఈ సంవత్సర కాలంలో ఏమి నేర్చుకున్నామో, దేవుని వాక్యం ఎంతగా మనం నేర్చుకున్నామో ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి. దేవుడు ఎంతవరకు మనందరికి కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, మనందరికి కావలసిన పోషణ, సమాధానం అనుగ్రహించి దేవుడు మన నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనందరి పక్షంగా తెలియజేస్తూ మీ అందరికీ నిండు వందనాలండి. అందరికి వందనాలు. ఈ సమయం పరిశుద్ధ గ్రంథం తెరుచుకుందాం, పట్టుకుందాం. పాత నిబంధన పాఠము హగ్గై గ్రంథము, పాత నిబంధన పాఠము హగ్గై గ్రంథం 775 పేజీ అండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను, వరుసగా చూడండి. హగ్గై గ్రంథం 2, 3 నుంచి 9. పూర్వకాలమున ఈ మందిరములకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అటు వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా ఇలా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. చూడండి, ఈ ప్యాసేజ్లో దేవుని మందిరం అనే మాట ఎన్నిసార్లు రిపీట్ అయింది. దేవుని మందిరంను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు మన అంశం కూడా అదే, దేవుని మందిరం. దేవుని మందిరము యొక్క గొప్పతనము మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈనాటి పాఠాన్ని మనం ఆలోచన చేస్తుంటే, భూమి మీద అంటే షిలోహులో మందిరం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి మందిరముగా ఏ మందిరాన్ని గుర్తించారు అంటే, సొలొమోను రాజు కాలంలో కట్టిన మందిరాన్ని మొదటి మందిరముగా గుర్తించారు. సొలొమోను రాజు బంగారంతో, అలాగే మరి దేవదారు కలపతోటి ఎంతో వైభవంగా, ఎంతో కన్నుల పండుగగా దేవుని కొరకు మందిరాన్ని నిర్మించారు. అయితే సొలొమోను కట్టించిన దేవాలయాన్ని ఇశ్రాయేలు రాజుల పతనాన్ని బట్టి దేవుడు నెబుకద్నెజరు అనబడిన రాజు యెరూషలేము మీద దండెత్తి సొలొమోను దేవాలయాన్ని దోచుకుని పోయి, సొలొమోను దేవాలయాన్ని నేలమట్టం చేసి, శిథిలం చేసి, సొలొమోను దేవాలయంలో ఉన్న అంటే దేవుని మందిరం, సొలొమోను మందిరం అంటే ఒకవేళ మనం మళ్ళీ రాంగ్ అర్థం చేసుకుంటాం. సొలొమోను కట్టించిన మందిరం, అందులో ఉన్న బంగారము, అందులో ఉన్న స్తంభాలన్నీ కూడా పాడు చేసి దోచుకుపోయాడు. అందులో ఉన్న ఉపకరణాలని దోచుకుని వెళ్ళిపోయాడు. అయితే అప్పుడు ప్రజలను కూడా బానిసలుగా తీసుకువెళ్ళిపోయాడు. అనేక మంది ప్రజలను బానిసలుగా తీసుకెళ్ళాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఆ కాలంలో బానిసలుగా వెళ్ళారని గత పాఠాల్లో మనం చెప్పుకున్నాం. అయితే ఈ బానిసలుగా బబులోనికి వెళ్ళిన ఈ ప్రజలు తర్వాత కాలంలో సుమారు బానిసలుగా వెళ్ళిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత, అంటే 70 సంవత్సరాల తర్వాత వారికి విడుదలని దేవుడు చెప్పారు. ఆ 70 సంవత్సరాల కాలం, ఖచ్చితంగా చెప్పాలంటే 66 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తిరిగి మళ్ళా వారు యెరూషలేముకు వచ్చారు. ఆ కాలంలో హగ్గయి ప్రవక్త ప్రవచిస్తున్నారు. ఎజ్రా, నెహెమ్యా తిరిగి వచ్చి
పాడైపోయిన మందిరాన్ని మళ్ళా దాన్ని బాగు చేసి దాన్ని మళ్ళా తిరిగి నిర్మించారు. బాగా మళ్ళీ దాన్ని రెన్యువల్ చేస్తారు, తిరిగి పునర్నిర్మాణం చేస్తారు. పునర్నిర్మాణం చేసిబడిన మందిరాన్ని 70 సంవత్సరాల క్రితం ఉన్న సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసిన వారు ఇంకా బతికే ఉన్నారు. కొంతమంది యెరూషలేములో ఇంకా కొంతమంది బతికే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అబ్బే ఈ మందిరము సొలొమోను రాజు కట్టించిన మందిరానికి ఏమీ సాటి రాదు, అంత గొప్పది ఏమి కాదు ఇది, ఆ మందిరం వేరు, ఆ ఘనత వేరు, ఆ వైభవం వేరు అని కొంతమంది ఈ ఎజ్రా నెహెమ్యాల కాలంలో కట్టిన ఈ మందిరాన్ని చూసి పెదవి విరుస్తుంటే, అప్పుడు దేవుడు హగ్గయి ద్వారా దేవుడే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 3 గొప్ప వాగ్దానాలు దేవుడు ఇస్తున్నారు ఈ పాటలో 3 గొప్ప వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అదేంటంటే చూడండి, 5వ వచనంలో 3వ లైన్లో ఉంది, నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది కనుక మీరు భయపడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. 2వ వాగ్దానం 7వ వచనంలో కూడా 3వ లైన్లో ఉంది, ఈ మందిరమును మహిమతో నింపుదు. 2వ వాగ్దానం. 3వ వాగ్దానం 9వ వచనంలో మొదటి లైన్లోనే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. ఎంత గొప్ప వాగ్దానం! నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది, ఈ మందిరమును మహిమతో నింపుతాను. మనుషులు అంటున్నారు కదా, ఆ వైభవం వేరు, ఆ దేవాలయం వేరు, ఆ కట్టడం వేరు, ఆ నైపుణ్యం వేరు, ఆ శిల్పాలు వేరు, ఆ యొక్క చక్కడపు పని వేరు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. 3వ మాట, ఈ మందిరం యొక్క, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును. దాన్ని మించిన మహిమతోటి ఈ యొక్క మందిరాన్ని దేవుడు నింపుతానని దేవుడు హగ్గయి ద్వారా ప్రామిస్ చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానము కూడా నెరవేరకుండా పోదు. ఆకాశము భూమి గతించును కానీ దేవుని మాటల్లో ఒక సున్నైనా ఒక పుల్లైనా కూడా తప్పిపోదు. కాబట్టి దేవుడు ఏ వాగ్దానం అయితే హగ్గయి ద్వారా ఇచ్చారు, ఈ మందిరము నేను మహిమతో నింపుతానని, సాక్షాత్తు ఈ ఎజ్రా నెహెమ్యాల కాలంలో, హగ్గయి ప్రవక్త కాలంలో కట్టిన ఈ మందిరంలో సుమారు 500 సంవత్సరాల తర్వాత క్రొత్త నిబంధనలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు నిలిచారు. యేసుక్రీస్తు ప్రభువారే నిలిచి ఆయన ఏమని ప్రసంగించారంటే, ఎవడైనను దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని ప్రసంగించారు. ఎవడైనను దప్పికొనేవాళ్ళ, ఈ లోకంలో దప్పికొనడున్నాడు ఎవడు ఉన్నాడు? ఈ లోకంలో ఆశ లేని వాడు ఎవడున్నాడు? ఈ లోకంలో దేవుని కొరకు తపన లేని వాడు ఎవడున్నాడు? ప్రతి ఒక్కడు యేసు దగ్గరికి వచ్చినట్లయితే నేను వాడిని తృప్తిపరుస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చూడండి, సొలొమోను కట్టించిన మందిరంలో ఆ మందిర ప్రతిష్ఠత రోజు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు యెహోవా తేజస్సు దిగి వచ్చింది. అనగా యెహోవా తేజస్సు అనగా యెహోవా మహిమ, దేవుని వెలుగు దిగి వచ్చినప్పుడు యాజకులు నిలవలేకపోయారు సొలొమోను కట్టించిన మందిరంలో. కానీ ఈ ఎజ్రా నెహెమ్యాలు కట్టించిన మందిరంలో సాక్షాత్తు జీవపు వెలుగైన యేసే నిలిచి ఆయన మహిమ పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే నిలిచారు. ఆయన ఎవరు? యేసు ప్రభు అంటే ఆయన లోకరక్షకుడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన జగద్రక్షకుడు. కాబట్టి ఏదైతే హగ్గయి ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చారో, ఈ మహిమ యొక్క, ఈ కడవరి యొక్క మందిరం యొక్క మహిమను మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని సెలవిచ్చినట్లుగా సాక్షాత్తు దేవుడే ఈ ఎజ్రా నెహెమ్యాలు నిర్మించిన దేవాలయంలో అడుగుపెట్టి, లేకపోతే అందులో ఆయన నివసించుట ద్వారా మహిమ ఘనత ప్రభావములు కలిగి ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ వింటున్నారా? దయచేసి ఇప్పుడు చదవద్దు, నేను చెప్పే మాటలు వినండి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అయితే ఈ మందిరము కూడా తర్వాత కాలంలో టైటస్ చక్రవర్తి కాలంలో, యేసు ప్రభు కాలం అయిపోయిన తర్వాత క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఈ మందిరం కూడా చిన్నాభిన్నం చేయబడింది. ఈ మందిరం కూడా శిథిలం చేయబడ్డది, పాడు చేయబడ్డది.
ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు దేవుడు దేవాలయంలో మహిమ పొందుకోవడం అంటే ఏంటి? దేవుడు మహిమ పొందుకోవడం అంటే ఏంటి? అబుదాబిలోను దుబాయ్లోను ఇప్పుడు యానివర్సరీల సీజన్ నడుస్తుంది కదా. ఏ సీజన్ నడుస్తుందంటే యానివర్సరీ. శనివారం వచ్చిందంటే ఏదో చర్చ్ యానివర్సరీ. మనం కొన్నిటిని ఎలాగా అంటే మన భాషలో కొన్ని మనం అనుకుంటాం, మనం అనుకుంటూ ఉంటాం. అదేంటంటే మా యానివర్సరీకి ఇంతమంది వచ్చేసారు, మా యానివర్సరీకి 500 మంది వచ్చారు, మా యానివర్సరీకి 700 మంది వచ్చారు, దేవునికి మహిమ కలిగింది. క్రీస్తునందు ప్రీతి. మరి కొంతమంది అనుకుంటున్నారు, ఇదిగో మేము మా దేవాలయాన్ని 52 రోజుల్లో పూర్తి చేస్తాం, అది దేవునికి మహిమ అని కొంతమంది చెప్పుకుంటున్నారు. మరి కొంతమంది అంటున్నారు, మేము ఆదివారం కొంతమంది 2, 3, 4 సర్వీసులు కూడా చేస్తున్నారు జనాల సౌలభ్యం కోసం. మేము 3, 4 సర్వీసులు చేస్తున్నాం, ప్రతి సర్వీస్కి కూడా జనాలకు ఎట్లా ఆడిపోతున్నారు, అది దేవుని మహిమ అనుకుంటున్నారు. మరి కొంతమంది ఆదివారం మా చర్చికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా, మా చర్చికి ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది అని చెప్పుకోవడం దేవునికి మహిమ అనుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మా చర్చికి ఇంత ఆదాయం దేవునికి మహిమ, ఎంతమంది వచ్చారు దేవునికి మహిమ, లేకపోతే మా చర్చికి ఇన్ని ఆరాధనలు జరుగుతున్నాయి దేవునికి మహిమ, మా యానివర్సరీకి ఎంతమంది వచ్చారు, నువ్వు చెప్పుకుంటున్నావు అంతే దేవుడు మహిమని నువ్వు చెప్పుకుంటున్నావు అంతే, దేవుడేమి సాక్ష్యం అవుతున్నావు. నిజానికి దేవుడు మహిమ పొందుకోవడం అంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మహిమ పొందుకోవడం అంటే దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలు దేవుని ప్రసన్నతను అనుభవించాలి, దేవుని తాకిడి అనుభవించాలి, దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క అభిషేకమును పొందుకోవాలి, దేవుని అభిషేకమును పొందుకోవాలి. ఈ సమయాన అలాంటి తాకిడి చూస్తుంటే ఎక్కడ చూసిన అల్లరితో కూడిన ఆటపాటలు, లేకపోతే ఏదో ఒక తిరణాల్లాగా తలపిస్తున్నాయి తప్ప అక్కడ దేవుని మహిమ ఉందో లేదో మరి మనమైతే కామెంట్ చేయడం కాదు, కానీ లోకం తీరుని మాత్రం మనము గమనించవలసి ఉంది ప్రియమైన బిడ్డ. అదే సమయంలో ఇక్కడ చూడండి, ఇప్పుడు మన పాఠంలో సొలొమోను కట్టించిన మందిరము కూలద్రోయబడింది, 2వ మందిరము ఎజ్రా నెహెమ్యాల కాలంలో కట్టబడింది, దానిలో దేవుడు మహిమ పొందుకున్నాడు. అది కూడా 70 సంవత్సరాల తర్వాత క్రీస్తు 70లో శిథిలమైంది అని చెప్పుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో కాదు, అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తూ ఉంటాయి యూట్యూబ్లో మీరు గమనిస్తూ ఉంటే, ఇదిగో దేవుని రాకడ వచ్చేస్తుంది. ఇశ్రాయేల్ దేశంలో అందరికీ కూడా, ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో ఇప్పుడు దేవాలయం లేదు కాబట్టి 3వ దేవాలయం కొరకు ప్రపంచమంతా కూడా ఎప్పుడెప్పుడు 3వ దేవాలయం నిర్మిస్తారని క్రైస్తవులందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలాసార్లు యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి, ఇదిగో 3వ దేవాలయానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయినాయి, అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి, ఎర్రని పెయ్యి దొరికేసింది, లేకపోతే ఇలాంటి అనేకమైన వార్తలు వస్తున్నప్పుడు కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది భయపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే 3వ మందిరం అంటే దేవుని రాకడ వచ్చేస్తుంది అన్నమాట అన్నట్లుగా. కొంతమంది అత్యుత్సాహపరులు ఏమంటూ ఉంటున్నారు అంటే అబద్ధ ప్రవక్తలు, ఇదిగో దేవుని రాకడ పలానా తేదీ పలానా డేట్లో వచ్చేస్తుంది, ఇది ఫిక్స్డ్, పలానా డేట్కి దేవుడు అడుగు పెట్టేస్తాను మాకు తెలియజేశాడు అంటున్నారు కొంతమంది. అలా డేట్లు చెప్పిన వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ డేట్లన్నీ తప్పులు అయిపోయినాయి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ గలిబిలి, ఈ కన్ఫ్యూజన్, ఒక పక్కన 3వ మందిరం నిర్మాణం అయిపోతుంది, ఇటుకలు తయారు చేస్తారు, ఎర్రని పోయి దొరికేసింది, లేకపోతే ఇలాంటి వీడియోలు కొంతమంది చేస్తున్నారు. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు నీకేమనిపిస్తుందంటే దేవుని రాకడ నిజంగా వచ్చేస్తుందా, ఈ పాస్టర్ గారు లేకపోతే దొంగ ప్రవక్తలు లేకపోతే వీరి యొక్క ఇంటర్ప్రిటేషన్ కరెక్టేనా అని ఒక కలవరము, ఒక ఆందోళన, ఒక చింత నీలో కలుగుతూ ఉంటుంది ప్రియమైన బిడ్డ. నీకు చింత ఎందుకంటే డేట్లు మారిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి, డేట్లు వాళ్ళు చెప్పిన ప్రవచనాలు తప్పైపోతున్నాయి. ఏది నమ్మాలి, దేని విశ్వసించాలి, ఏది రూఢని నువ్వు నమ్మగలుగుతున్నావు? ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, 3వ మందిరము కోసము నువ్వు కళ్ళు కాయలు కాసలు ఎదురు చూడటం కాదు. అసలు ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే, నువ్వు ఒక మందిరముగా తయారయ్యావా? ఇక్కడ ఒక ప్రశ్న. నువ్వే ఒక మందిరముగా దేవుని రాక కొరకు సిద్ధపడి ఉన్నావా? ఈ ప్రశ్న ఒకసారి నువ్వు వేసుకోగలుగుతున్నావా? మనం క్రైస్తవులమై చాలా సంవత్సరాలు అయింది, చాలా కాలం నుంచి భక్తి చేస్తున్నాం, చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం.
నువ్వు అనేకమైన ప్రసంగాలతో ప్రభావితమయ్యావు, కానీ నీ హృదయం ఒక మందిరముగా మారిందా? ఒక వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. అమ్మా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరించును, నేను వారి దేవుడిని యుద్ధును, వారు నా ప్రజలై యుద్ధురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులై ఉందురని సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 18వ వచనంలో కొరింథీ పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరంట ఆలయం? ఎవరంట ఆలయం? మనమే జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాం. మనము జీవము గల దేవుని ఆలయం. నేను వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, దేవుడు నీలో సంచరిస్తే తప్ప నువ్వు ఒక మందిరముగా మారలేవు. మనం చిన్నప్పుడు ఒక పాట వచ్చింది, అద్భుతమైన పాట, పండు ప్రేమ్ కుమార్ గారు రచించిన పాట ఒకటి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువునే నీవు ఎదిరించి, వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఆ భక్తుడు ఎంత చక్కగా రాశారో చూడండి. ప్రేమ్ కుమార్ గారు ఏమంటున్నాడు, మనిషి మనిషిగా బ్రతికించడం కోసము నీవు ఒక నిజమైన మానవతావాదిగా జీవించడం కోసం దేవుడే దైవ కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చి కల్వరి శిలువలో మరణించి ఆయన రక్షకుడిగా అవతరించాడు. రక్షకుడిగా అవతరించాడు. ఇప్పుడు ఏ దేవుడైతే నీ కోసం మరణించాడో, ఏ దేవుడైతే కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడో, ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ రక్షకుడు, ఆ ప్రభువు నీ హృదయంలో ప్రతిష్ఠించబడాలి. నీ హృదయంలో ప్రతిష్ఠించబడాలి. ఎందుకు హృదయంలో ప్రతిష్ఠించబడాలి? నీ హృదయము నీ అంతటికి కూడా కేంద్రం. ప్రియమైన బిడ్డ, కేంద్రం. ఇప్పుడు మనకి కూడా ఇండియా దేశానికి రాజధాని ఏమిటంటే ఢిల్లీ. కేంద్రం ఏది చెప్తే రాష్ట్రాలు అది చెయ్యాలంతే. కేంద్రం చెప్పినట్లు రాష్ట్రాలు నడుచుకోవాలి. వాళ్ళు సీఎంలు అందరూ కూడా, కలెక్టర్లు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా. ఈ సమయాన నీ హృదయంలో కూడా యేసు క్రీస్తు ప్రభువును నీ కేంద్రంలో ప్రతిష్ఠించగలిగావా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను పేతురు గ్రంథకర్త రాస్తున్నారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలోని చివరి మాట చూడండి. చివరి మాట, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.
అనగా నీ హృదయ కేంద్రంలో క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించబడితే నిన్నెవరు రూల్ చేస్తారు, నిన్నెవరు పరిపాలిస్తారు, నిన్నెవరు నడిపిస్తారంటే యేసయ్యే నిన్ను నడిపిస్తారు. యేసయ్యే ఆయనకు అధికారం కింద నువ్వు వచ్చావు కాబట్టి ఆయన చిత్తానుకూలముగా నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలంట. ఆ మాట చూడండి, ప్రతిష్ఠించాలి. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. మీరు చాలా మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇన్విటేషన్ చేస్తారు కదా, ఇన్విటేషన్ మీద ఏమని ముద్రిస్తాము? ఇల్లు మనం ఓపెనింగ్ కి గృహప్రవేశ ఆహ్వానం, గృహప్రవేశ ఆహ్వానం గృహం అయితే. కానీ చర్చి కడితే మందిర ప్రతిష్ట ఆహ్వానం. రెండు ఓపెనింగే, గృహము ఓపెనింగే, గృహానికి ప్రతిష్ట అనమండి గృహప్రవేశం. ఎందుకంటే నువ్వు ఒక కుటుంబంగా నీవు కట్టుకున్న గృహాలు అడుగుపెట్టిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నీ కుటుంబం, నువ్వు వంట చేసుకుంటావు, నువ్వు పండుకుంటావు, నువ్వు లేకపోతే ఇంకోటి ఏదో చూస్తూ ఉంటావు, నీ పిల్లలతోటి గడపడం, ఇదంతా కూడా గృహంలో జరుగుతుంది. కానీ మందిర ప్రతిష్ఠ అంటే అర్థం ఏమిటంటే ఒకసారి దేవుని మందిరముగా ప్రతిష్ఠించబడిన తర్వాత అక్కడ ఏది జరిగినా దేవునికి మహిమకరమైనదే జరుగుద్ది. ఆదివారం ఆరాధన జరిగితే అది దేవునికి మహిమ, ఒక పెళ్లి జరిగితే ఆ పెళ్లి ద్వారా దేవునికి మహిమ, ఒక బర్త్డే జరిగితే దాని ద్వారా దేవునికి మహిమ, శుక్రవారం ప్రార్థన జరిగితే దాని ద్వారా దేవునికి మహిమ, ఉపవాస ప్రార్థన జరిగితే దేవునికి మహిమ. ఏది చేసినా అక్కడ దేవుని కార్యము తప్ప ఇంకొకటి దేవాలయంలో జరగదు. కాబట్టి అది ప్రతిష్ట. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే నీ హృదయాన్ని కూడా క్రీస్తుకు ప్రతిష్ట చేస్తే, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ట చేస్తే నువ్వు దైవ సంబంధమైన కార్యాన్ని చేస్తూ ఉంటావు. అయితే ఈ సమయాన్ని చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఇందాక మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పత్రిక పాఠంలో 2వ దశలోనికలకు రాసిన పత్రికలో మనం చూస్తుంటే కనుక 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తుంటే అక్కడ కూడా చూడండి, పౌలు కాలంలో, అంటే ఇది ఎప్పుడు సుమారు 2000 సంవత్సరాల క్రితం పౌలు కాలంలో, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనా మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనని ఎవడని చెప్పిన వాళ్ళ మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభు యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొని బట్టి మిమ్మల్ని వేడుకోవచ్చు. ఈ దేవుని రాకడ గురించి పౌలు గారు కొరింథీ పత్రికలో, తెస్సలోనిక మొదటి పత్రికలో మాట్లాడేటప్పటికి ఆ పత్రికలు చదివిన వాడు ఏమంటే ఇంకా దేవుని రాకడ వచ్చేస్తుంది అని వాడుకున్న ఆస్తులు అమ్మేసుకుని, వాడుకున్న పొలాలు అమ్మేసుకుని సోమరపోతులు అయిపోయారు. ఎందుకంటే దేవుని రాకడ వచ్చినప్పుడు ఆస్తి ఏం చేసుకుంటాం, కాబట్టి ఉన్నదేదో అమ్మేసుకుని తినటం, ఇలా మొదలు పెట్టారు. కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నారు పౌలు గారు, దానికి వివరణ ఇస్తున్నారు. ఏమనంటే ప్రియమైన బిడ్డలారా 4వ వచనంలో చూడండి, 3వ వచనంలో చెప్తున్న మాట, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అపవాదికి అనేకమైన పేర్లు ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా, అపవాదికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అపవాది సాతాను మాత్రమే కాదు, మనకి ఏ తెలుసు, ఇంకా ఉన్న పేర్లు ఏమిటంటే ధర్మ విరోధి, పాప పురుషుడు, నాశన పుత్రుడు, ప్రకటన గ్రంథంలో అయితే మహాఘట సర్పము, ఇవన్నీ కూడా అపవాది పేర్లే. ఇవన్నీ కూడా అపవాది పేర్లే. చూడండి, ఈ అపవాది అనేవాడు ప్రజల్ని ఎలా మాయ చేస్తున్నాడంటే దేవుని ఆరాధన, దేవుని పేరు చెప్పుకుని, నిన్నగాక మొన్న అంటే ఒక 2 వారాల క్రితం 3 వారాల క్రితము ఒక డినామినేషన్ వారు, మన తెలుగు వాడు ఒక డినామినేషన్ వారు, పెద్ద సంస్థ ఆయన, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు ఇంకేదోను, ఆయన్ని పూజించక్కర్లేదని ఒక బ్యాడ్ ప్రాపగండా చేస్తారు. కొంతమంది చూసిన వాళ్ళు ఆందోళన పడే పరిస్థితి. చూడండి, ఈ కన్ఫ్యూజన్ అన్నమాట, ఈ కన్ఫ్యూజన్ దేవుని గురించి. అందుకనే మన అపోస్తుల విశ్వాస ప్రమాణం ఎందుకు చెప్తారో తెలుసా అండి? అసలు అపోస్తుల విశ్వాస ప్రమాణం కానీ, నీకే విశ్వాస ప్రమాణం కానీ ఇది ఎందుకు పెట్టారంటే బైబిల్ పండితులు ఆనాటి దినాల్లో కూడా కొంతమంది ఏమో యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి యేసు ప్రభువే గొప్ప, యేసు ప్రభువే దేవుడని యేసు ప్రభుని మాత్రమే ఆరాధన చేసేవారు. తండ్రి అయిన యెహోవా దేవుని విడిచిపెట్టేస్తారు. మరికొంతమంది మారే కాదు, యేసు ప్రభు గొప్ప కాదు, అసలు ముందు నుంచి ఉన్నదెవరో యెహోవా దేవుడు ఉన్నారు పాత నిబంధన నుంచి. కాబట్టి ముందు తండ్రి, కాబట్టి తండ్రి గొప్ప అని వారి అందరూ కూడా తండ్రిని ఆరాధించడం మొదలుపెట్టారు. తండ్రిని, యేసు ప్రభుని వదిలిపెట్టేస్తారు. మరికొంతమంది ఏమో తండ్రి అయిపోయాడు, కుమారుడు యేసు అయిపోయాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కదా సంఘాన్ని ఏలుతుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు గొప్ప అని, కొంతమంది పరిశుద్ధాత్ముడు గొప్ప అని పరిశుద్ధాత్మను ఆరాధించడం మొదలుపెట్టారు.
ఈ కన్ఫ్యూజన్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాణీలో ఒక్కొక్క విధానంలో ఆరాధన చేసుకుంటూ ఉంటే ప్రపంచంలోని అన్ని బిషప్లను అన్ని రకాల ప్రాంతాల నుంచి కూడా ఈ బిషప్లను క్రైస్తవ నాయకులను ఏర్పాటు చేసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరి అభిప్రాయాలు తీసుకుని ఇలా కాదు, ఇది గందరగోళాన్ని క్రియేట్ చేస్తుందని అప్పుడు అసలు తండ్రి అంటే ఏమిటి, కుమారుడి స్థానం ఏమిటి, పరిశుద్ధాత్ముడి స్థానం ఏమిటి, వీటిని ఒక అపోస్తల విశ్వాస ప్రమాణంగా ఒక సంక్షిప్తంగా ఒక మాటల్లో కుదించి దీనిని అన్ని సంఘాలు కూడా ఫాలో అవ్వాలి, దీన్ని చెప్పాలి అని ఆ రకంగా ఒక మహాసభ జరిగి ఆ సభలో తీర్మానించింది అన్నమాట. అపోస్తల విశ్వాస ప్రమాణం కానీ నైసియా విశ్వాస ప్రమాణం కానీ మీరు రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్తే కనుక అక్కడ మొదటి వరకు బ్యానర్ పెట్టి ఉన్నాయి. 1700 సంవత్సరాలు అయింది నీకే విశ్వాస ప్రమాణం వచ్చి. కాబట్టి ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నీ చేతిలో ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పెట్టాడు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే దేవుడే నీకు చెప్తూ ఉంటాడు, దేవుడు ఎప్పుడు వస్తాడు, దేవుడు రాకడ ఎప్పుడు బయలుపడుతుంది అన్నీ కూడా దేవుడే చెప్తూ ఉంటాడు. అంతేగాని వాళ్ళు వీడియోలు చూసి వాళ్ళేదో పెట్టారు, నువ్వు కలవరపడితే కాదు, నువ్వు భయపడితే కాదు. ప్రియుని పెట్టారు ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ వాక్య భాగంలో ఆయన మొదట పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించు, దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొచ్చు, తాను దేవుడునని తను కనపరుచుకోవచ్చు. దేవుని ఆలయంలో అంట అతను కూర్చుంటాడంట. ఈ 3వ మందిరం కట్టిన తర్వాత ఎరుషలేంలో 3వ మందిరం కట్టిన తర్వాత అప్పుడు అసలైన యుద్ధాలు మొదలవుతాయి. మతపరంగా అసలైన ఆందోళనలు, హింస, అల్లర్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అప్పుడు ఈ పాప పురుషుడు, ఈ అపవాది, ఈ ఘట సర్పం, ఈ అంత్యక్రీస్తు ఆ యొక్క 3వ దేవాలయంలో కూర్చుని నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలంటాడండి. యేసు ప్రభు అని చెప్పిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. చివరిలో మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 24:15లో చూస్తుంటే కనుక యేసే చెప్పారు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చూడండి, దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు, వాడే అపవాది, వాడే ఘట సర్పం. ఇంకా మీరు చూస్తూ ఉంటానండి, చివరి పుస్తకానికి రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5-7 వచనాల్లో నేను చదువుతున్న సమయం లేదు. ప్రకటన 13:5-7 వచనాలు. డబ్బపు మాటలను దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారం దానికి ఏర్పాటైను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరుచును, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను దానికి అధికారము ఇవ్వబడును. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచించి దానికి ఒక అధికారం ఉన్నది అంటే చూడండి, ఆ అధికారంలో నువ్వు మోసపోకుండా ఉండాలంటే, భ్రమ పడిపోకుండా ఉండాలంటే, దానికి సాగిలి పడకుండా ఉండాలంటే నీ దగ్గర దేవుడు ఒక దివ్యమైన గ్రంథం ఇచ్చాడు, అదే పరిశుద్ధ గ్రంథం. దీన్ని చదవాలి ప్రియమైన బిడ్డలారా, దీన్ని కూలంకుషంగా చదవాలి, సమయాన్ని కేటాయించాలి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే బ్యాంకులో పనిచేసే వాడికి ఒకవేళ దొంగ నోట్లు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. దొంగ నోట్లు ఏదో వాడికి టెస్ట్ చేయడానికి కొన్ని గుర్తులు చెప్తూ ఉంటారు. నిజానికి దొంగ నోట్ల గురించి అవగాహన ఇచ్చేటప్పుడు దొంగ నోట్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయని ఎవరంట, ఒరిజినల్ నోట్ల యొక్క గుర్తులు చెప్తారంట. ఒరిజినల్ నోట్ అంటే ఇలా ఉంటుంది, దీనికి ఇక్కడ థ్రెడ్ ఉంటుంది, ఇక్కడ అంకెలు ఉంటాయి, దానికి ఇలాగా లేకపోతే పెద్దగా ఉంటాయి, దానికి సంబంధించిన గుర్తులన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఒరిజినల్ నోటుని మాత్రమే ఫాలో అవుతారు అంతే, ఇంకా మిగతాది ఏది వచ్చినా ఫేకే. అలాగే దేవుడు నీకు ఒరిజినల్ దివ్య గ్రంథాన్ని ఇచ్చాడు. చాలాసార్లు మనం గ్రంథాన్ని చదవక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అయ్యి బాబో ఇంకేముంది, ఎర్రని పేరు దొరికేసిందంట, ఇటుకలు సిద్ధం చేస్తారంట, మేస్తులు వచ్చేస్తారంట, ఏవేవో ఆందోళన పడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ సమయం ఆలోచన చేయండి. ఆ 3వ మందిరం కంటే ముందుగానే నువ్వు ఒక మందిరముగా తయారయ్యవా, నువ్వు ఒక మందిరముగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో సంచరిస్తున్నాడా? ఆయన ఉంటే కనుక నీకు తెలిసిపోతుంది. ఆయన యొక్క తాకిడి, ఆయన స్పర్శ, ఆయన సంచారము నువ్వు అనుభవిస్తావు ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ ఇంకెంతకాలము
దేవుడు లేని ఒకవేళ నిరుపయోగమైన దేవాలయంగా, పాడుపడిపోయిన దేవాలయంగా నువ్వు నేను, నీ హృదయం నా హృదయం ఉంటుంది. ఒకసారి నిన్ను ప్రశ్నించుకుని, నన్ను నేను ప్రశ్నించుకుని దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి, పరిశుద్ధాత్మ మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనందరం కూడా సిద్ధపడదాం గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయముకు తలంపులకు కావలి నడిపించుగాక.